హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కదండి. ఈ శనివారము మన యొక్క వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తూ సుజాత మనసులో ఉన్నటువంటి మాటను కూడా వింటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోలోకి మన ఛానల్లోకి కొత్తగా వచ్చారో మీకు సాదర స్వాగతం అండి. ఎవరైతే మన ఛానల్ సపోర్టర్స్ ఉన్నారో మీరు ఇచ్చేటువంటి లైక్స్ కమెంట్స్ వల్లనే మన ఛానల్ ముందుకు నడుస్తుందండి. ఎవరైతే షార్ట్స్ చూస్తారో అది అంత అంటే న్యూ సబ్స్క్రైబర్స్ న్యూ పీపుల్ వస్తూ ఉంటారు అనమాట. వ్యూవర్స్ అందరూ కూడా న్యూ వాళ్ళే, షార్ట్స్ చూసేవాళ్ళు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అనమాట. థ్యాంక్ యూ అండి. ఇదిగో నా పక్కన ఉంది నా పెద్ద కూతురు అండి. మా ఇంట్లో ముగ్గురు అమ్మాయిలలో ఈ కూతురు పెద్ద కూతురు అనమాట. నేను మా ఇంట్లో పెద్ద కూతురు, నా పక్కన ఉన్న నా కూతురు కూడా పెద్ద కూతురు అనమాట. ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళు చిన్న కూతుర్లు అనమాట. అలా అయితే చూడండి, ఇలా స్వీట్ షాప్కి వెళ్ళామండి. మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా కూడా మేము మా ఊర్లో బాలాజీ స్వీట్ షాప్ అని చాలా ఫేమస్ అండి. చాలా యమ్మీగా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అండ్ మేమైతే చూడండి అన్ని తినుబండారాలు చూస్తే నోరు ఊరిపోతుందండి. మీ అందరికీ ఎలా అయితే నోరు ఊరిపోతుందో, ఆహా తింటే కూడా అంతే. అసలు చాలా రుచిగా ఉంటాయండి. ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు భద్రాచలం వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్లోనే ఉంటుంది బాలాజీ స్వీట్ షాప్ అని మనుగూరులో. తీసుకోండి, ఒకసారి టేస్ట్ చేయండి. ఇదిగోండి ఇలా ఇంకా మనకు ఛానల్ ఉంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా వీడియో షూట్ చేయడము చక్కగా ఎక్కడికి వెళ్తే అక్కడ మా వీకెండ్ని మీకు చూపిద్దామనుకొని ఇలా షూట్ చేశానండి. మా పాప నేను వెళ్ళాము. ఇంకా మా సారు రమ్మంటే పర్లేదు మీరు వెళ్ళండి, నాకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళినా ఫోటోషూట్ పెడతారు అని రాలేదండి. ఇంకా మేమే వెళ్ళాము. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే పొద్దున్నే నాకు ఒక మెసేజ్ నా హృదయాన్ని కదిలించిందండి. వాళ్ళకి నా ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ ముగ్గురు అమ్మాయిలు వాళ్ళకి. ఈ రోజులలో ముగ్గురు అమ్మాయిలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇద్దరు అమ్మాయిలండి. ఇంకొక బాబు కోసం వెయిట్ చేసి ఇంకొక అమ్మాయి కూడా పుట్టిందండి. ఈ రోజులలో ముగ్గురు అమ్మాయిలు అంటే చాలా కష్టం కదండి. పాపం ఏదో అంటే అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి బాధలు పరిస్థితులు ఉంటాయి. ఇన్ని రోజులు జాబ్ లేదన్న బాధ, జాబ్ వస్ వచ్చింది, జాబ్కి వెళ్ళి 2 months అవుతుంది, ఒక్క శాలరీ కూడా లేదు. మన టైం ఇలా ఉంటుందా ఏంటో నాకు అర్థం కాదు. ఇల్లు రెంట్ పే చేయాలి, ఎన్ని ఖర్చులు ఉంటాయి, చిన్నపిల్లలకి ఎన్ని పే చేయాలి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, బుక్స్ కొన్నాము, బుక్స్ కొనాలి, బ్యాగ్స్ కొనాలి, వాటర్ బాటిల్స్ కొనాలి, పిల్లలకు అన్నీ అరేంజ్ చేయాలి, స్నాక్స్ రెడీగా ఉండాలి వాళ్ళని స్కూల్కి పంపించాలంటే. ఇన్ని ఉంటాయి కదా, శాలరీ రాకపోతే ఎలా అని ఒక నా ఫ్రెండ్ మెసేజ్ పెట్టగానే నాకు చాలా బాధగా అనిపించిందండి. మీరందరూ కూడా కోరుకోండి, ఈరోజే వాళ్ళకి నైట్ శాలరీ వాళ్ళ అకౌంట్లో పడుతుందట అండి. ఎప్పుడైనా ఈరోజు నైట్ వాళ్ళకి శాలరీ వచ్చేయాలని పెద్ద మనసుతోటి ప్లీజ్ మీరందరూ వాళ్ళని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ముగ్గురు చిన్న పిల్లలు, భార్య భర్త, రెంట్ హోము, ఎన్ని ఖర్చులు ఉంటాయండి. చాలా బాధగా అనిపించింది, నా హృదయాన్ని కదిలించిందండి. పొద్దున్నే అసలు బాగాలేదు. స్కూల్కి వెళ్ళొచ్చాక కూడా ఎంతో నీరసంగా ఉండి చైర్లో అలా పడుకొని ఒకటో షార్ట్స్ పెట్టాను నేను మీకు. ఇంకా నా వల్ల కాలేదు. అట్లా బయటికి వెళ్దాము, చిన్నగా అయినా ఏముందండి అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక నా బిడ్డతోని వెళ్ళి ఒక చెరకు కేక్ పీస్ తిన్నామండి. అసలు కొంచెం బూస్టప్ అయింది. అలా మనల్ని మనం ఉన్నంతలో సెలబ్రేట్ చేసుకోండి. ఎస్, సంతోషం అనేది చాలా అవసరం అండి మనిషికి. నిజంగా ఎప్పుడైతే బాధగా అనిపిస్తుందో చెస్ట్ పెయిన్ వస్తుందండి. అసలు ఆ చెస్ట్ పెయిన్ తట్టుకోలేనంత, అసలు ఏంటి ఈరోజే పోతానా ఏంటి,
ఈ నైటే పోతానా ఏంటి, తెల్లారుతుందా లేదా నా లైఫ్లో అలా అనిపిస్తుందండి నిజంగా. కానీ ఇదిగో ఇలా చిన్న చిన్న సరదాలు మనకు చాలా అవసరం అండి. ఎస్, డ్యాన్స్ చేయడము, పాట పాడడము, వీడియో చేయడము, అది చేయడం, ఇది చేయడము, అతి చేయడము, జోకులు చేయడము, అందరూ నవ్వేలాగా చేయడం అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆ ఆనందం అంటే ఏంటో, దాని యొక్క విలువ ఏంటో ఆనందం దొరకనటువంటి వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇంకా పని పాట లేని వాళ్ళు, ఇంకా కష్టం అంటే ఏంటో ఎరగని వాళ్ళు ఎన్నో అంటారు, ఎంతో హెతేవా చేస్తారు. మనం పట్టించుకోవద్దు, మన బాధ మనది, మన జీవితం మనది. ఖచ్చితంగా మన యొక్క ఎవరైతే హేళన చేస్తారో దానికి సంబంధించినటువంటి మూల్యం తప్పకుండా చెల్లిస్తారండి. మనకు అవసరం లేదు, అదంతా దేవుడు చూసుకుంటాడు. కానీ ఇదిగోండి, ఎవరికి తెలుసండి ఏ రోజు రాత్రి ఈ హృదయం ఆగిపోతుందో, ఈ యూట్యూబ్ ఛానల్ సుజాత ఎక్కడ ఆగిపోతుందో ఎవరికీ తెలియదండి. అంతలా ఉందండి పెయిన్ లోపల. అయినా చూడండి, ఇలాంటి చిన్న చిన్న ఆనందాల కోసం సుజాత మీ అందరితో కమ్యూనికేట్ అవ్వడం కోసం సుజాత చేసేటువంటి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా అండి నేనేం చేసినా చిన్న సంతోషం కోసము, సంతోషాన్ని పంచడం కోసము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.